విశాఖ పబ్లిక్ లైబ్రరీలో ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘంటసాల 51వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఏపీ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావుకు కళామిత్ర బిరుదులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ తనకు కళామిత్ర బిరుదు లభించడం గర్వంగా ఉందన్నారు. కళారంగానికి, మీడియా రంగానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. విశాఖ సాగర తీరంలో ఉన్న ఘంటసాల విగ్రహానికి ప్రత్యేక షెల్టర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. విశాఖ కళాకారులకు తన సహాయం ఎల్లప్పుడూ అందిస్తానని భరోసానిచ్చారు. ప్రముఖ న్యాయవాది ఏకే మహంతి మాట్లాడుతూ కంచర్ల అచ్యుతరావు చేస్తున్న సేవలు అసాధారణమైనవని ప్రశంసించారు. ఉత్తరాంధ్ర కళా సంస్కృతికి ఆయన చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. అనంతరం లైవ్ ఆర్కెస్ట్రాలో గాయకులు పాడిన ఘంటసాల మధుర గీతాలు శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత సుహాసిని ఆనంద్, నవనిర్మాణ్ కంపెనీ విజయ్ కుమార్, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు సుధీర్, నాగు, అరుణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబా అపాం పుష్పానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సమే కామాన్ సమాపత్రాన్ని సన్మాన పత్రం చదవవలసిందిగా. ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ 1993 ఆవిర్భావం. వారి ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకులు, గానానికి ప్రాణం పోసిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 51వ వర్ధంతి సందర్భంగా కళామ తల్లి ముద్దుబిడ్డ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారికి, ఉపకార్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత, విశాఖ సకల కళాకారుల సంఘం అధ్యక్షులు, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత, గౌరవ అధ్యక్షులు, ఏపీజేయు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్. ఇన్ని ఉంటే గానీ ఏమిటో అచ్యుతరావు గారు ఏదో చిన్న అక్షరాలు రాస్తే నాకు ఎందుకో వెనక్కి చూసి చదవాలని అనిపించింది. ఎందుకంటే ఇలాంటి మహనీయులు ఉంటేనే మేము జీవిస్తాం. మాకు ప్రాణం వీరే. యథార్థమైన మాట. ఇవాళ మంత్రానికైనా, మాటకైనా, పలుకుకైనా నేను ఏమి చెప్పాలనుకున్నా జీవం పోసేది ఇలాంటి మహనీయులే. ఇలాంటి వారందరూ ఉండబట్టే మేము జీవిస్తున్నాం. యథార్థమైన మాట, సందేహం లేదు. తర్వాత మన కార్యక్రమంలోకి వెళ్దాం. అధిక ప్రసంగం బాలుగారు అన్నట్టు చేయనిక అందిస్తున్న కళామిత్ర బిరుద ప్రదానం. సకల కళల ద్వారం విశాఖ నగరం. విశాఖ, మా విశాఖ, నిశ్శబ్దంగా ఉండండి. మావి శాఖ, మా విశాఖ, మావి శాఖ. మావి అంటే మామిడి, శాఖ అంటే కొమ్మ. ఇక్కడ ఉండేటువంటి గాయకులందరూ కూడా కళామ తల్లుల తాలూకా వాడు. వారందరూ కూడా కోకిలలు అని. అందుకు మావి శాఖ. మావి శాఖ పైన నిలబడేది, కూసేది కోకిలలు అన్నమాట. అలాంటి కళల ద్వారం విశాఖ నగరం. సుందర దృశ్యకావ్య మాలిక మల్లిక విశాఖ గగనం. ఆ తోటలో పూసిన ఉదయరాగ మందారం కళామ తల్లి ముద్దుబిడ్డ. అశేష అభిమానుల్ని సంపాదించుకున్న పెద్ద మనసున్న మహారాజు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు. పుట్టింది సంస్కారవంతమైన కుటుంబం నుంచి, ఎదిగింది దాన ధర్మాకరణ చార్యాలు చేసినటువంటి ఇంటి నుండి. ఎదిగే కొద్దీ ఒదుగుతున్నది విశాఖపట్నం నేలపైన. ఆయనకి తెలిసిన పదం ఒక్కటే, మనిషిగా ఇంకో మనిషికి చేతనైనంత సహాయం. ఓ వ్యక్తి ఎదగడానికి సహాయపడే నిత్యనవ్వడం దానానికి నిర్వచనం. ఎవరైనా ఉన్నారంటే అది కంచర్ల అచ్యుతరావు గారు అనేది మీరు రాయలేదు. అది యథార్థమైనటువంటి మాట, సందేహం లేదు. దాతృత్వం, ప్రియ వక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత అభ్యాసేన న లభ్యంతే చత్వారి సహజా గుణ. అంత మహనీయుడు. ఇందులో రాయలేదు, ఎందుకో స్పాంటేనియస్ గా వచ్చేసినటువంటి మాట. అలాంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది కంచర్ల అచ్యుతరావు గారు. కళలన్నా, కళాకారులన్నా ఆయన అమితమైనటువంటి ప్రేమ. అలాంటి మంచి కార్యం ఏదైనా ఉందంటే వారి చెయ్యి పడాల్సిందే, ఉండాల్సిందే. అవసరమైన వారికి విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కల్పించే విషయాలలో తిరుగులేదు ఆ చేయికి. ఉపకార ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి కొన్ని వేల మందికి ఆపద్బాంధవుడయ్యారు డాక్టర్ కంచర్ల గారు. తనకున్నంతలో తన దగ్గరకు వచ్చిన వాళ్లకు ఇతోధికంగా సహాయం చేస్తూ దాన గుణశీలులైనారు.
ఎంతో మంది ఇళ్లలో దీపాలు వెలిగించిన డాక్టర్ కంచెర్ల అచ్యుతరావు గారు నిజంగా అచ్యుతుడే. అంటే నాశము లేనటువంటి వాడు అచ్యుతుడని, అచ్యుత అని దానికి డెఫినిషన్ అది. అంతటి మహనీయుడు అచ్యుతరావు గారు. ఆయన చీకటిలో చిరుదివ్వె, కళాకారుల పాటిన కల్పతరువు గొప్ప పదాన్ని వేశారు గంటి మురళీకృష్ణ గారు. అమెరికా నుంచి తెలుగు భాషనే అద్భుతంగా రాశారు. అంచేత కల్పతరువు. ఆయన మన విశాఖ సకల కళాకారుల సంక్షేమ సంఘానికి గౌరవ అధ్యక్షునిగా కళ్ళతో మనుషుల్ని మనసుల్ని చదవగల నేర్పరి కంచెర్ల గారు. ఆయన ఈశాన్య మూలలో వెలసిన తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు అచ్యుతుడు డాక్టర్ కంచెర్ల అచ్యుతరావు గారు. సినీ, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ వంటి వివిధ సేవా రంగాలలో అందిస్తున్న సేవల్ని గుర్తించి మా ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారు గానగంధర్వుడు ఘంటసాల గారి 51వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ కంచెర్ల అచ్యుతరావు గారికి కళామిత్ర బిరుదుతో సత్కరిస్తున్నాం. నేటి నుంచి డాక్టర్ కంచెర్ల అచ్యుతరావు గారిని కళామిత్ర అనే బిరుదు దశ దిశాంతాలు మారుమరుగేలా ఉండాలని కోరుకుంటూ ఈ అభినందన చిరు సత్కారం గౌరవంతో మీకు అందిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని జిల్లాలు, ఢిల్లీలో కూడా పనిచేసి వచ్చానండి. ఎక్కడ పనిచేసినా ఏం చేసినా మా జర్నలిస్టులకి సేవ చేసే వాళ్ళు మాత్రమే కనిపిస్తారండి. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, జిల్లాలో కానీ, మండలంలో కానీ, గల్లీలో కానీ, ఢిల్లీలో కానీ. అలాంటి మంచి వ్యక్తికి ఈవేళ ఒక ఘన సత్కారం జరుగుతుందని తెలిసి ఇందాక వస్తూ నాకు ఎందుకో చిన్న జర్నలిస్టులు కదా, అందరూ పూలమాలతో సత్కరిస్తారు, మనం అక్షరమాలతో సత్కరించాలని చిన్న ఆలోచన తట్టింది నాకు. ఎంటైర్ మీడియా కుటుంబాన్ని, వాళ్ళందరికీ వెన్నుదన్నుగా ఉంటూ మీడియా కుటుంబానికి పెద్దగా మేము భావిస్తామండి. మీ కళాకారుల కుటుంబానికి మీరు పెద్దగా భావిస్తున్నారు. ఇలా అన్ని రకాల వర్ణాలకి, అన్ని రకాల రంగాలకి కంచెర్ల అచ్యుతరావు గారు కేర్ ఆఫ్ సర్వీస్ పర్సన్ గా మారిపోయారండి. అలాంటి కంచెర్ల అచ్యుతరావు గారికి జరుగుతున్న ఈవేళ ఈ ఘన సత్కారంలో ఈ రోజు పేపర్ నుంచి చిన్న అక్షరమాల. విశాఖ అంటేనే కళలకు కొలువు, మన విశాఖే కళాకారులకు నిలవు. కళలను ప్రోత్సహించాలంటే కావాలి ఆర్థిక బరువు, అయినా కళలకు, కళాకారులకు కావాలి ఆదరణ, ఆయువు. కళలను జాతీయ స్థాయిలో పెంచి పోషించేది మన కంచెర్ల అచ్యుతరావు. మన కంచెర్ల అచ్యుతరావుకి కళామిత్ర బిరుదుకి మనందరం పోయాలి ఆయువు. ఇంతకంటే కళాకారులు, అభిమానులు మెచ్చే విధంగా ఏ విధంగా చెప్పాలో నాకు మాటలు రావు. ధన్యవాదాలతో మీ ఈరోజు బాలు. నమస్కారం. ఘంటసాల వారి 51వ వర్ధంతి సందర్భంగా ఈ ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, కార్యదర్శులుగా చెన్నా తిరుమలరావు గారికి, నా పేరు ఎస్ఎన్కే మహంతి. మరి ఇటువంటి అదృష్టం కలగడం, మరి ఇటువంటి సందర్భంలో మహా వ్యక్తి, నిజంగా సేవా తత్పరులని చెప్పి విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కొనియాడుతున్నటువంటి కంచెర్ల అచ్యుతరావు గారికి ఈ ప్రధానం ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఇచ్చి ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తూ, వారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ, ఆ భగవంతుడి ఆశీస్సులు వారిపై ఉండాలని కోరుకుంటూ ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ తరఫున ప్రార్థిస్తున్నాను. ఓకే సార్. ఈరోజు ఘంటసాల గారి 51వ వర్ధంతి సందర్భంగా మరి ఘంటసాల అసోసియేషన్ తరపు నుంచి చెన్నా తిరుమలరావు గారు ఎన్నో సంవత్సరాలుగా ఈ సంస్థని ఎంతో ఉన్నతంగా నిర్వహిస్తున్నారు. మరి ఆ సంస్థ ద్వారా ఈరోజు నాకు కళామిత్ర అనే బిరుదుని ప్రదానం చేయడం మరి నాకెంతో ఆనందదాయకం. మరి ఈరోజు ఘంటసాల గారి 51వ వర్ధంతి రోజు నాడు ఈ అవార్డు రావడం అనేది నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి ఇలాంటి అవార్డుల్ని ఆ సంస్థ ద్వారా మరింత మందికి ఆయన ఇచ్చి సత్కరించాలని, ఆ శక్తి యుక్తిని ఆ భగవంతుడు ఆయన ప్రసాదించాలని మనసావాచ కోరుకుంటూ మీకు అంచాలి.